హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఇక మనకి నిన్న ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి డీటెయిల్స్ అలాట్‌మెంట్స్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీ అందరికీ చాలామందికి సీట్లు మారాయి. కాలేజెస్ కూడా మారాయని చాలామంది చెప్పడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఈ ఫైనల్ ఫేజ్ మీకు అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పనేంటి అనంటే ముందుగా మీకు ఈ రోజు నుంచి ఒకసారి షెడ్యూల్ చూపిస్తాను మీకు. నిన్న మనకు రిజల్ట్ వచ్చింది కాబట్టి సో, ఆన్‌లైన్‌లో ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఆన్‌లైన్‌లో మనకి 12వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. దాని తర్వాత 13వ తారీఖు లోపు మీరు కాలేజీలో గూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్‌లో వేరే బ్రాంచ్ ఉండి ఇక్కడ మారింది. కాలేజ్ మారిన థర్డ్ ఫేజ్‌లో కాలేజ్ మారినా, బ్రాంచ్ మారినా మీరు వెళ్లి మళ్ళీ రిపోర్టింగ్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. కాబట్టి డేట్‌లయితే గుర్తుపెట్టుకోండి. 13, 12 లోపు ఆన్‌లైన్ ప్రాసెస్ కంప్లీట్ జేసుకోవాలి. 13 లోపు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఒకసారి మళ్ళీ న్యూస్‌లోకొచ్చేద్దాము. అయితే ఇక్కడ చూడండి మనకి అసలు ఈ ఫైనల్ ఫేజ్‌లో ఎన్ని సీట్లు నిండాయి, ఎన్ని సీట్లు మిగిలాయి అనేది గూడా ఒకసారి ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ గూడా చూద్దాము. సో, కోస్గి గవర్నమెంట్ కాలేజ్‌లో 198 సీట్స్ ఉంటే దాంట్లో ఓన్లీ 41 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి. తర్వాత చివరి విడతలో ఏది లాస్ట్ సెకండ్ ఫేజ్‌లో. ఇప్పుడు ఫైనల్ ఫేజ్‌లో వచ్చేసరికి 56 సీట్స్ ఫిల్ అయ్యాయన్నమాట. ఇంకా కొన్ని సీట్లయితే చాలా వరకు మిగిలిపోయున్నాయి. సో, యూనివర్సిటీ కాలేజీల్లో సెకండ్ ఫేజ్‌కి 1256 సీట్లు ఖాళీగా ఉంటే ఆ సంఖ్య ఈ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత 1793కి పెరిగిందనమాట ఖాళీల సంఖ్య. ఓకే. సో, చివరి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 80,011 మందికి సీట్లు అలాట్ చేశారు. వారిలో కొత్తగా 4,720 మందికి సీట్లొచ్చాయన్నమాట. రైట్. సో, చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇంకా రాష్ట్రంలో 11,638 సీట్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. సో, ఆ మిగిలిపోయాయి అనంటే అవి ఎలాంటి కాలేజీలు ఏంటి అనేది మనకి అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే నేను మీకు ఇస్తాను. ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు మిగిలాయి అనే రిపోర్ట్ అయితే ఒకటి వస్తుంది మనకి. సో, రిపోర్ట్ రాగానే మనము తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఫైనల్‌గా మనకి 18, 19 తారీఖుల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి, మీరు ఇప్పుడు ఫైనల్ ఫేజ్ అయిపోయింది కదా! మీకేదైతే ఫైనల్‌గా ఏ కాలేజ్‌లో సీట్ ఉందో, ఆ కాలేజ్‌లో ఆహ్, వేరే బ్రాంచ్‌కి వెళ్ళాలి అని అనుకుంటే, ఆ కాలేజ్‌లో ఉన్నటువంటి ఖాళీలేమున్నాయి, ఏంటి అనేది తెలిస్తే ఆఫ్‌కోర్స్ మీకు దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అంటే బ్రాంచ్ మారే అవకాశం ఉందా? లేదా? కొంత ఐడియా వస్తుందనమాట. దానికోసం ఆ డేటా రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో, ఇక మనకి సీట్ల అలాట్‌మెంట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆహ్ గవర్నమెంట్ కాలేజీలు ఒక కాలేజ్ ఉంది. దాంట్లో 198 సీట్స్ ఉంటే 56 సీట్స్ ఫిల్ అయ్యాయి. సో, 142 ఖాళీగా ఉన్నాయన్నమాట. సో, పర్సెంటేజ్ ఆఫ్ ఫిల్లింగ్ ఎంత మనకి అలాట్‌మెంట్ 28.2% అనమాట. ఈ విధంగా మనకి యూనివర్సిటీ కాలేజీలు 21 ఉంటే దాంట్లో సీట్లు 6,462 సీట్లు ఉంటే 4,669 సీట్లు ఫిల్ అయ్యాయి. ఇంకా 1,793 సీట్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ ఎవరికైనా గవర్నమెంట్ కాలేజీలో కావాలి అని అనుకుంటే వాళ్ళు బ్రాంచ్ మారడానికైతే చాలా మంచి అవకాశం అనుకోని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలు 2 ఉంటే దాంట్లో 1386 సీట్లకి 1379 సీట్లు మిగిలాయి. సో, ఓన్లీ 7 సీట్స్ మాత్రమే ఖాళీలు ఉన్నాయన్నమాట మిగిలాయి. సో, ప్రైవేట్ కాలేజీలు తీసుకున్నట్లయితే మొత్తం 83,603 సీట్లుంటే 73,907 సీట్లు ఫిల్ అయ్యాయి. ఇక మిగిలిన సీట్లు 9,696 ఓకే. ఇవి మిగిలాయన్నమాట. సో, మొత్తంగా మిగిలిపోయిన సీట్లు 11,638 సీట్లు మిగిలాయన్నమాట కౌన్సెలింగ్‌లో. ఇవి గాకుండా మనకి మేనేజ్మెంట్ కోటా సీట్లు గూడా ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. చాలామంది మేనేజ్మెంట్ కోటాలో గూడా సీట్ తీసుకున్నారు ఇప్పటివరకు. సో, ఫైనల్ ఫేజ్ చూసుకొని దాని ప్రకారం మనకు సీట్ వస్తుందా? రాదా? అని కొంతమంది గూడా ఉన్నారు. వాళ్ళు దాన్ని చూసి అంటే ఫీజు తక్కువ కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళు ఫైనల్ ఫేజ్ దాకా చూసి ఏదైనా మంచి కాలేజ్ వస్తే ఉంచుకుందాం, లేదనంటే తీసేద్దాం అన్నట్టుగా మేనేజ్మెంట్ కోటాలో వెళ్దాం అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. సో, అలాంటి వాళ్ళ కోసము డేట్ గూడా పొడిగించడం జరిగిందనమాట. ఆ న్యూస్ కూడా చూపిస్తాను మీకు. సో, ఇది మరొక న్యూస్ పేపర్‌లో కవర్ చేసినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇది ఇంజినీరింగ్‌లో 11,638 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలో 99.4% సీట్లు ఫిల్ అయ్యాయి. సో, ఇది ఇప్పటిదాకా చెప్పుకున్న డీటెయిల్స్ అనమాట ఇవి. అవే సేమ్ ఉన్నాయి దాదాపు. సో
మొత్తం సీట్లన్నీ 91,649 సీట్స్. దాంట్లో 80,011 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌కి సీట్లు అలాట్ చేయడం జరిగింది. 11,638 మిగిలాయన్నమాట. సో, ఇందులో మొత్తం 97,369 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఇందులో 40,837 మంది వెబ్ ఆప్షన్‌లో నమోదు చేసుకున్నారు. ఇది ఫైనల్ ఫేజ్‌లో అనమాట. ఓకే. సో, అంటే చాలామంది సెకండ్ ఫేజ్‌లోనే ఫైనల్ అయిపోయి ఇంకా మాకు అప్‌గ్రేడ్ అవసరం లేదని థర్డ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయలేదు. రాష్ట్రంలో 100% అడ్మిషన్లు కంప్లీట్ అంటే సీట్లు ఫిల్ అయిన కాలేజీలు 51 ఉన్నాయి. ఇందులో 5 యూనివర్సిటీలు కాగా 46 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఈ 12 తారీఖులోగా మీరు ఫీజు చెల్లించి 13 తారీఖు లోపు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేయాలి. సో, ఇక సీట్లు ఎక్కువగా దేంట్లో మిగిలిపోయాయని చూసుకున్నట్లయితే సీఎస్ఈలో 5,261 సీట్లు మిగిలాయి. సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్‌లో. తర్వాత కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి వాటిల్లో 6,075 సీట్లు మిగిలిపోయాయన్నమాట. సో, ఎవరికైనా అలాంటివి మీకు అంటే అప్డేట్ వచ్చిన తర్వాత మీరు కావాలనంటే అలాంటివి మంచి కాలేజీల్లో ఉన్నట్లయితే మీరు ఓకే. స్లైడింగ్‌లో మీరు ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. సో, మొత్తం 180 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 91,649 సీట్స్ అందుబాటులో ఉండగా, తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక 80,011 మందికి అంటే 87.3% సీట్లు ఫిల్ అయ్యాయి. సో, ఇది కూడా దాదాపు మళ్ళీ అలాంటిదే. ఇంకొక న్యూస్ చూద్దాము. సో, జేఎన్‌టీయూలో మొత్తం టాపర్లంతా కూడా జేఎన్‌టీయూనే చూజ్ చేసుకున్నారని చెప్పేసి మనకి న్యూస్ అయితే తెలుస్తూ ఉంది. సో, 1000 లోపు ర్యాంకర్లు 40 మంది బీటెక్‌లో ఉన్నారు. ఏది జేఎన్‌టీయూ హైదరాబాద్ కాలేజీలో. సో, మొత్తము సీట్లయితే కంప్లీట్‌గా ఫిల్ అయ్యాయి. ప్రీవియస్ అంటే సెకండ్ ఫేజ్‌లో కొన్ని సీట్లు మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు ఫైనల్ ఫేజ్‌లో మాత్రం 693కి 693 సీట్లు కంప్లీట్‌గా ఫిల్ అయ్యాయన్నమాట. సో, మరి వీళ్ళు అందరూ గూడా వచ్చి జాయిన్ అవుతారనే అనుకుంటున్నాము. సో, ఇక బ్రాంచ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే స్టార్టింగ్ ర్యాంకు, కట్ ఆఫ్ ర్యాంకు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్స్‌లో ఓపెన్ కేటగిరీ సీట్లు 154 నుంచి 988 లోపు ర్యాంకర్లతో నిండిపోయాయి. కోర్ బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ కోర్సుల్లో స్టార్టింగ్ ర్యాంకులు 1302 నుంచి 5006 లోపే ఉండటం ఆచార్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ప్రొఫెసర్‌లని. సో, ఇది మెటలర్జీ ఇక్కడ చూడండి సీఎస్ఈ 154 నుంచి స్టార్ట్ అయ్యి 988 వరకు కట్ ఆఫ్ అయిందనమాట. ఏఐఎంఎల్ అంటే సిఎస్ఎం 343 నుంచి 1614 వరకు వెళ్ళింది. సైబర్ సెక్యూరిటీ అయితే 19 నుంచి 3268 వరకు వెళ్ళింది. ఈసీ 1302 నుంచి 2719 వరకు వచ్చింది. నెక్స్ట్ ట్రిపుల్ ఈ తీసుకుంటే 3150 నుంచి 5767 కట్ ఆఫ్ వచ్చిందనమాట. సో, మెకానికల్ 9578 వరకు వచ్చింది. తర్వాత సివిల్ తీసుకున్నట్టయితే 11,323 దాకా వచ్చిందనమాట. ఇక కెమికల్ 12,000, బయోటెక్నాలజీ 19,500, జియో ఇన్ఫర్మాటిక్స్ అయితే 25,600, మెటలర్జీ అయితే 24,000 ఆల్మోస్ట్. ఇంక ఇవన్నీ కూడా 25,000 లోపు క్లోజ్ అయ్యాయి అనమాట. సో, ఇవి ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్, స్టార్టింగ్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఓకే. ఇక ఇంజినీరింగ్ బి కేటగిరీ సీట్ల భర్తీ గడువు పెంపు ఇప్పుడు మనకి ఇప్పుడే వచ్చింది కాబట్టి మొన్న 11 తారీఖే లాస్ట్ అన్నారు. కానీ ఇంజినీరింగ్ ఈ ఫైనల్ ఫేజు తర్వాత మళ్ళీ స్లైడింగ్ కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ కొన్ని సీట్లు మన సీసావ్ ఫస్ట్ రౌండ్ కూడా వచ్చింది, సెకండ్ రౌండ్ కూడా ఉంది మళ్ళీ. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన లాస్ట్ డేటు పెంచడం జరిగిందనమాట. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్య కోటా బి కేటగిరీ సీట్ల భర్తీ గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. తొలుత ఈ నెల 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి సీసా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తుండటం తదితర కారణాల వల్ల గడువును పొడిగించారు. ఆయా కళాశాలల విద్యార్థులు జాబితాను ఈ నెల 30వ తేదీలోపు ఉన్నత విద్యామండలికి సమర్పించాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ సమర్పించేది కాలేజ్ వాళ్ళు, మనం కాదు. సో, లైట్ తీసుకోండి. ఇంకా ఎవరైనా అంటే ఈ థర్డ్ ఫేజ్ తర్వాత కూడా బి కేటగిరీ సీట్లకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి టైం అయితే ఉంది. సో, నో ప్రాబ్లం. సో, ప్రతి ఒక్కరికైతే సీట్ వచ్చింది దాదాపు. ఇంకా అది మేబీ
కౌన్సిలింగ్ కానీ లేదంటే బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా కానీ ఏదో ఒకటైతే సీట్ అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కాకుండా ఇంకా చాలామంది వేరే స్టేట్స్‌కి ప్రైవేట్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీసు వీటిలోకి వెళ్తున్నారు. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే మేబీ మరి సీట్లు సరిపోవు. అప్పుడు కొంచెం కాంపిటీషన్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతున్నదే. సో, చాలామంది స్టూడెంట్స్ వేరే స్టేట్స్‌కి, వేరే యూనివర్సిటీస్‌కి వెళ్ళడం జరుగుతుందనమాట. సో, ప్రతి సంవత్సరం ఇక్కడ 5,000-10,000 సీట్లయితే మిగిలిపోతున్నాయి. ఆ మిగిలిపోతున్న సీట్లు ఎటువంటి సీట్లు, ఎటువంటి కాలేజీలు అనేది మీరే అర్థం చేసుకోండి. సో, ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అండి. సో, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.